పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసలు ఉంటుందా ఊడిపోతుందా అనే ప్రశ్నలు అనేక సార్లు ఉత్పన్నమయ్యాయి. దానికి కారణం ఆ పార్టీలో అగ్రనేతలందరూ కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కేడర్ అందరూ కూడా ఆ వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలి వెళ్ళడం అందుకు కారణం. అయితే ఇప్పుడు ఆ ఉన్న కొద్దిగా పార్టీ కేడర్ కూడా ఎవరైతే ఇప్పుడు మెయిన్ లీడర్గా చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఖాళీ చేసి వైఎస్ఆర్సీపీ వదిలి వెళ్ళబోతున్నట్టు సమాచారం అయితే అందుతుంది. అసలు ఆ వదిలి వెళ్తున్నటువంటి లీడర్లు ఎవరు, వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తు ఏంటి, మొత్తానికి ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మనం ఇప్పుడు చూసుకుంటే అతి కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 20-21 నెలలు అవుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటి వరకు ఏ రకంగా అసలు జనాల్లో ఉందో అందరికీ తెలిసిన విషయమే. మరికొద్ది నెలల్లో చూసుకుంటే స్థానిక పంచాయతీ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. అయితే ఇటువంటి తరుణంలో వైఎస్ఆర్సీపీకి ఇప్పటికే బలమైన క్యాడర్ లేదు, చెప్పుకోదగ్గ లీడర్లు అందరూ కూడా వెళ్ళిపోయారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, విజయసాయిరెడ్డి వీళ్ళందరూ కూడా లేరు ఇప్పుడు. కానీ ఇప్పుడు మరి వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఏంటి అనుకుని అప్పటికే ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అంటున్నారు. ఇంకా అసలు ఎలా సస్టైన్ అవుతుంది? ఆ వెళ్ళిపోయే నాయకులు ఎవరు అంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో గొంతు నొప్పి అన్నారు. ఇప్పుడు తలనొప్పి వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా దాదాపుగా 2.5-3 గంటల పాటు ఏదైతే చర్చ జరిపారో దానిలో ఎలాంటి కీలకమైన అంశాలు వచ్చాయంటే, దీంట్లో ఫస్ట్ అంశం ఏదైతే కనిపిస్తుందో కల్తీ నెయ్యి. దాంట్లో నిజానిజాలు తేల్చాలి. వీళ్ళు ఏదైతే క్లీన్ చిట్ మేము సేఫ్ జోన్ అని చెప్పి చెప్తున్నారో కాదు, ఇంకా ఉంది, వీళ్ళ బ్రతుకు బండారం బయట పెట్టాలి అనేది అందరూ కూడా వాయిస్ ఇవ్వాలి ఈ రోజున ఉన్న కూటమి ప్రభుత్వ నేతలు అనేది. ఇంకొకటి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కీలకమైన నేతలు ఇటు రావటానికి ఉత్సాహపడుతున్నారు, ఉర్రూతలూగుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే, గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి? ఖచ్చితంగా పార్టీ ఖాళీ అవ్వబోతుందా వైఎస్ఆర్సీపీ? జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు అడకత్తెరలో పోక చెక్కలాగా మరి ఏంటి పరిస్థితి? ముందు నుయ్యి వెనక గొయ్యి. ఇప్పటి వరకు ఏం జరుగుతుందండి? గతంలో చేసినవన్నీ కూడా మెడకు చుట్టుకున్నాయి. వాటిలోంచి లాక్కోలేక పీక్కోలేక చచ్చిపోతున్నారు. ఇప్పుడు మూలిగే నక్క మీద తాడిపండు పడ్డట్టుగా కొత్త వ్యవహారం బయటకు వచ్చింది. ఇంకా ఇప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ ఇంకోటి చూస్తే ఉన్న 11 మంది అసెంబ్లీకి వెళ్ళట్లేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? నిజంగా రేపు అసెంబ్లీకి, రేపు 11 నుంచి జరిగే అసెంబ్లీకి వాళ్ళు వెళ్ళరు అని చెప్పి వీళ్ళు ఫిక్స్ అయిపోయారంట, వాళ్ళు రారని. ఫిక్స్ అయిపోతే మరి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఆ నియోజకవర్గాల్లో ఎలాంటి ఈ ఏదైతే సెక్షన్స్ కింద మరి ఏ విధంగా పరిపాలన అమలు చేయాలి ఉండే కదా. మరి నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మా ఎమ్మెల్యే లేడు, అతన్ని సస్పెండ్ చేశారు, ఇంకా అతను పనికిరాడు అన్నప్పుడు మరి అట్లా ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ? మరి ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గుది బండలాగా తయారైనాయి. మరి ఏం చేస్తాడు, ఏ విధంగా తప్పించుకుంటాడు? ఇంకొక వైపు చూస్తే వైఎస్ వివేకానంద రెడ్డి కేసు కీలకంగా భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలి అనేది అతి త్వరగా సిబిఐ మరి వెంటనే దానికి సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పి కోర్టు అడుగుతుంది. అంటే 1 కాదు 2 కాదు, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కూడా ఈ రోజున ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి అంటే, ఇంకా అతను పాపం ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు అనేది మాత్రం నిన్న గొంతు నొప్పి కాదు, ఈ రోజున తలనొప్పి, రేపు చూస్తే అసలు గుండెపోటు వచ్చే పరిస్థితి. బాబాయికి చెప్పాడు కదా గొడ్డలిపోటు, ఈయన గుండెపోటు వచ్చింది ఇప్పుడు. ఓకే, అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం ఒక పక్క 2029లో మేము వస్తాము అని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచే రప్ప ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నావు చూస్తున్నాం. మరి పార్టీలో ఇంటర్నల్గా ఏమో ఈ రకంగా నడుస్తుంది. మరి ఒక క్యాడర్ పరిస్థితి ఏంటంటారు? భవిష్యత్తులో వాళ్ళేమో వస్తుందని ఆశలు పెట్టుకుంటున్నారు, ఇంటర్నల్గా ఇలా ఉంటే ఎలా సాధ్యం అవుతుంది? మరి మనం చాలా సందర్భాల్లో ఈ క్యాడర్ అందరికి కూడా చాలా హెచ్చరికలు చేసాం. ఏంటి ఆ హెచ్చరికలు అంటే, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ ఫ్యామిలీలను దృష్టిలో పెట్టుకొని, యువత ఏదైతే ఈ గంజాయికి మద్యానికి బానిసలయ్యి, లేకపోతే వాళ్ళు ఇచ్చే బిర్యానీకో వాళ్ళు ఇచ్చే ఏదో ఇంకో దానికి ఆశపడి ఈ రపరప ప్లకార్డ్స్ పట్టుకొని రపరప అంటూ ఈ విధంగా విచ్చలవిడిగా మాట్లాడితే రేపొద్దున మీ లీడర్లు ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు. బాధపడేది ఎవరు? వాళ్ళ మీద కేసులు నమోదైతే భార్య, బిడ్డలు, తల్లి, తండ్రి, ఆ ఫ్యామిలీ సఫర్ అయిపోతుంది. మరి అలాంటప్పుడు మీరు ఎవరి గురించి ఆలోచించాలి? నీ రాష్ట్రం గురించి ఆలోచించు, నీ ఫ్యామిలీ గురించి ఆలోచించు, బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున ఎవరైతే నిన్న కూడా చూసాం రపరప అని చెప్పి బైకులు వేసుకొని వచ్చేసి అక్కడ అంతా కూడా బ్యారికేడ్లకు అడ్డంగా పెట్టేసి ట్రాఫిక్ అంతా జామ్ చేసేసి, ఎక్కడి నుంచి ట్రాఫిక్ అండి, మొత్తం గందరగోళం చేసేసారు ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఈ పిల్ల బ్యాచ్ని సైకో ఏదైతే ఈ పిల్ల సైకోలు ఉంటారో వీళ్ళే
మరి వీళ్ళందరూ కూడా ఈ రోజున కళ్ళు తెరవాలి. ఈ రోజున పెద్ద పెద్ద లీడర్లే వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నప్పుడు మీరేంటి, మీ జీవితం ఏంటి? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పుష్కర కాలం పైగానే బయట బెయిల్ మీద ఉన్నాడంటే, బాబాయ్ కేసు ముందుకు పోనీయకుండా చేస్తున్నాడంటే, ఇంకొక వైపు సుబ్బారెడ్డిని ఏ విధంగా రక్షించుకుంటున్నాడంటే, మరి మీకు అంత క్యాపబిలిటీ ఉందా, కెపాసిటీ ఉందా? మీరు ఆ విధంగా మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారా? లేదు కదా. ఇక్కడ మిగతా వాళ్ళందరికి కూడా ఢిల్లీ నుంచి లాయర్లను తెప్పించి అంబటి రాంబాబు కోసమే పన్నువాళ్ళను వాడుకున్న జగన్మోహన్ రెడ్డి మరి క్యాడర్ కోసం వాడతాడా? కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. వినటానికి మీకు ఇబ్బందికరంగా ఉంటే మరి రేపు పరిణామాలు చాలా ఇబ్బందిగా ఉంటాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని క్యాడర్ అయితే ఈ రోజున వాళ్ళు గుర్తు చేసుకోవాలి. మళ్ళీ ఈ రోజున ఏ చర్చ అయితే నడిచిందో దాని మీద ఏ లీడర్లు పార్టీ మారబోతున్నారో, మరి మీరు ఈ క్యాడర్ పరిస్థితి ఏంటి అంటే వీళ్ళ గందరగోళంలో పడిపోతారు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఆ లైన్ అనేది బ్రేక్ చేసి క్రాస్ చేసి వెళ్ళకూడదు. ఇలాంటి రపరప బ్యాచ్ మళ్ళీ మేము వస్తాం. ఎక్కడికి వస్తారు 29కి? ఎలా వస్తారు? ఈ రోజున 2019 నుంచి 24 మధ్య చేసినవి ఇప్పుడు చేస్తున్న వాటికే మీ దగ్గర తలాతోకాలని సమాధానాలు చెప్పుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా రారు అనేది నేషనల్ మీడియానే నివేదికలో ఏదైతే ఏపీ మూడ్ ఆఫ్ పీపుల్లో ఇచ్చేసింది. మరి కాబట్టి మీరు కూడా దాన్ని బట్టి మీ మూడ్ మార్చుకొని ప్రశాంతమైన వాతావరణానికి వెళ్తే బాగుండిద్ది అనేది ఈ రోజున ప్రజలు వాళ్ళకి ఇస్తున్న సలహా. ఓకే, మరి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి నేతలందరూ చేజారిపోయే పరిస్థితి ఉందని చెబుతున్నారు కదా, వాళ్ళని కాపాడుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయట్లేదా, చేయబోరంటారా? ఎలాంటి ప్రయత్నం చేస్తాడండి? ఏం చేస్తాడు? ఈ రోజున ఆయన నిజంగా అలాంటి ప్రయత్నం చేసే వ్యక్తి అయితే కనుక 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ పోకుండా ఆపడు. మరి అంతే కదా. ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి? ఆయన రాజకీయం ఏ విధంగా చేస్తాడు, ఏ విధంగా ఉండిద్దంటే ఈ జంగిల్ రాజుకి ఏం తెలుస్తుంది రాజకీయం గురించి? జగన్మోహన్ రెడ్డి జంగిల్ రాజు అయిపోయాడు. గత కొద్ది రోజులుగా వాళ్లే జంగిల్ రాజు అని బిరుదిచ్చారు ఆయనకి. ఆయన గతంలో అడిగాడంట, నాకు శాలువాలు కప్పండి, సన్మానాలు చేయండి, అవార్డు ఇవ్వండి అంటే ఇప్పుడు జంగిల్ రాజు అనే అవార్డు ఇచ్చారు. మరి జంగిల్ రాజు ఆలోచన విధానం ఎలా ఉండిద్ది, వాళ్ళు పరిపాలనా విధానం ఎలా ఉండిద్దో అన్నీ చూసాం. మరి కాబట్టి ఈ రోజున నిజంగా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడా అంటే చేసినా కూడా ఉపయోగం ఉండదు. ఇలాంటి వ్యక్తి దగ్గర ఎవరుంటారు? ఈ రోజున ఉన్న కేసులు భయపడి చచ్చిపోతున్నారు చేసిన తప్పులకి. మళ్ళీ మేము వస్తాం, ఏదో చేస్తాము, ఆల్రెడీ చేశారు 2019 నుంచి 24 వరకు. ఈరోజు నేను ఏదో చెప్పాడు పోలీసుల గురించి, 200 మంది పైగా విఆర్లో ఉన్నారని. ఎందుకున్నారండి? ఎవరు చేసిన తప్పులకి వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారండి? ఎవరు పెట్టారండి వాళ్ళని ఆ పరిస్థితుల్లోకి? ఎవరు నెట్టేశారంటే కేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అనేదే వినిపిస్తుంది. కాబట్టి ఈయన ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ రోజున ఇలాంటి వ్యక్తి వెనక ఈ రోజున కన్న తల్లి నీకు ఓటేయకుండా వెళ్ళిపోయింది. నీ చెల్లె నిన్ను ఇలాంటి వాడు ముఖ్యమంత్రిగా పనికిరాడు, నువ్వు ఏ యాత్ర చేసినా కూడా వేస్ట్ అని అంటుంది. మరి అలాంటిది ఇంకా క్యాడర్ని ఈయన ఏ మాటలు చెప్తే వాళ్ళు వింటారు లీడర్లు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం శూన్యం. థాంక్యూ. నమస్తే అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.